జ్యోతి అప్డేట్స్ చూద్దాం. హైదరాబాద్లోని పలు ప్రాంతాల్లో ఐటీ దాడులు కొనసాగుతున్నాయి. తెల్లవారుజాము నుంచే కూకట్పల్లి, బంజారాహిల్స్ చెక్ పోస్ట్, మాదాపూర్లోని ఇళ్లు, కార్యాలయాల్లో అధికారులు సోదాలు చేస్తున్నారు. ఈ దాడుల్లో 10 బృందాలు పాల్గొంటున్నాయి. కూకట్పల్లిలోని రెయిన్బో విస్టాస్ ఐ బ్లాక్లోని ఫ్లాట్లో కిరాయికి ఉంటున్న బీఆర్కే న్యూస్ ఛానల్ అధినేత బొల్ల రామకృష్ణ నివాసంలోనూ అధికారులు తనిఖీలు చేస్తున్నారు. న్యూస్ ఛానల్తో పాటు ఫైనాన్స్, హాస్పిటల్, రియల్ ఎస్టేట్ వ్యాపారం కూడా ఆయన నిర్వహిస్తున్నారు. మొత్తం 8 మంది అధికారులు ఆయన అపార్ట్మెంట్లో సోదాలు చేస్తున్నారు. ఆదాయ లావాదేవీలకు సంబంధించిన ఫైల్స్ పరిశీలిస్తున్నారు. ఈ అంశంపై మరిన్ని అప్డేట్స్ ని రీజనల్ కోఆర్డినేటర్ రాజ్ కుమార్ అందిస్తారు. రాజ్ కుమార్, ఈ రోజు ఐటీ అధికారులు పలు చోట్ల దాడులు నిర్వహిస్తున్నట్లుగా తెలుస్తోంది. అలాగే బీఆర్కే న్యూస్ ఛానల్ అధినేత ఇంట్లో కూడా జరుగుతున్నాయి దాడులు. వివరాలేంటి? జ్యోతి, హైదరాబాద్ లో ఐటీ రైడ్స్ జరుగుతూ ఉన్నాయి. మొత్తానికి కూకట్పల్లి రెయిన్బో విస్టాలో బ్లాక్ లోని ఫ్లాట్ లో కిరాయికి ఉంటున్నటువంటి బీఆర్కే న్యూస్ అధినేత బోల్ల రామకృష్ణ నివాసంలో అధికారులు మొత్తం కూడా తనిఖీలు నిర్వహిస్తున్నారు. అదేవిధంగా అంటే పెద్ద ఎత్తున ఈ రామకృష్ణ రియల్ ఎస్టేట్ వ్యాపారంతో పాటు ఫైనాన్స్, హాస్పిటల్ నిర్వహిస్తున్నారు. అదేవిధంగా ఒక న్యూస్ ఛానల్ కూడా నిర్వహిస్తున్నారు. కాబట్టి ఇతను ఒక్కసారిగా కూడా కొన్ని ఫిర్యాదులు కూడా ఐటీ వారికి అందడంతో దానిపై కూడా ఈ రోజు మొత్తం ఐటీ రైట్స్ కూడా చేస్తా ఉన్నాయి. మొత్తం అంటే దేనికి సంబంధించినటువంటి అది హాస్పిటల్ కావచ్చు, రియల్ ఎస్టేట్ వ్యాపారానికి సంబంధించి, అదేవిధంగా ఫైనాన్స్ కి సంబంధించి అంటే దానికి పన్నుల అంటే సరైన పన్నులు కడుతున్నాడా లేదా అన్న దానిపై కూడా పూర్తిగా అధికారులు వివరాలు సేకరిస్తున్నారు. దీనిపై సోదాలు మాత్రం ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. దాదాపు 8 మంది అధికారులతో బృందంతో కూడా మొత్తం ఎక్కడికక్కడ బంధువులతో పాటు అందరూ కూడా అన్ని ఇళ్లలో కూడా సోదాలు చేస్తున్నారు. ఫైళ్ళు అన్ని కూడా ఏదైతే కంపెనీలన్నీ కూడా ఏదైతే సక్రమంగా నడుస్తున్నాయా లేదా అన్న దానిపై కూడా ఫైల్ అన్ని పరిశీలిస్తున్నటువంటి పరిస్థితి. ఒక ఫైల్స్ అన్ని కూడా ఐటీ వారికి తీసుకెళ్లే ఫైల్ మొత్తం తీసుకునే ప్రయత్నం చేస్తున్నారు. మొత్తం అంటే దానికి సంబంధించి ఇతని వ్యాపారం లావాదేవీల పైన ప్రత్యేకంగా దృష్టి పెట్టినట్టు తెలుస్తా ఉంది. ఐటీ మొత్తానికి చూడాలి ఎప్పటి వరకు కొనసాగుతుంది, అసలు దీన్ని ఎందుకు దాడి చేయాల్సి వచ్చింది అనే దానిపై. అయితే ఒక బీఆర్కే అధినేత ఇంట్లో మాత్రమే జరుగుతున్నాయా, ఆయన సన్నిహితులు, బంధువుల ఇళ్లలో కూడా ఈ రైట్స్ ఏమైనా జరుగుతున్నాయా? రాజ్ కుమార్, బీఆర్కే అధినేత ఇంట్లోతో పాటు ఇంకా ఆయన సన్నిహితులు, బంధువుల ఇళ్లలో కూడా ఏమైనా రైట్స్ జరుగుతున్నాయా? జ్యోతి, అంటే దీనికి చూసుకున్నట్టయితే బీఆర్కే అధినేత అయినటువంటి బోల్ల రామకృష్ణ తో పాటు అతని బంధువుల ఇళ్లలో కూడా సోదాలు నిర్వహిస్తున్నారు. ఇప్పటికే 8 మంది అధికారుల బృందం కూడా అన్ని అంటే పొద్దున్నే కూడా అన్ని వాళ్ళ ఆఫీసులో ఫైల్స్ అన్ని కూడా సేకరిస్తున్నారు. ఫైల్స్ అన్ని తీసుకొని అంటే అన్ని కూడా పరిశీలిస్తున్నారు. దీనిపై ఒక్కసారిగా కూడా అంటే ఎక్కడ ఎవరిని కదలనీయకుండా వారి బంధువుల ఇళ్లలో కూడా ఏకదాటిపై కూడా దాడులు నిర్వహిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. అయితే ఇప్పటి వరకు జరిగిన రైడ్స్ నుంచి ఏదైనా వివరాలు వెల్లడించారా? ఏ మేరకు వాళ్ళు ఈ సోదాల్లో వాళ్ళకి లభ్యమైనటువంటి ఆధారాలకు సంబంధించి ఏమైనా వివరాలు అందుతున్నాయా?
అంటే ఇప్పటి వరకు అయితే సోదాలు మాత్రమే ఐటీ అధికారులు నిర్వహిస్తున్నారు. దానికి సంబంధించి ఇంకా అధికారికంగా చెప్పనప్పటికీ మొత్తానికి మాత్రం ఈ సోదాలు కొనసాగిస్తున్నారు. ఏంటి ఏమైనా అక్రమ లావాదేవీలు ఏమైనా జరుగుతున్నాయా లేదా, అసలు అంటే జిఎస్టీ కావచ్చు, అదేవిధంగా ప్రభుత్వ పన్ను కావచ్చు, ఇవన్నీ సక్రమంగా చెల్లిస్తున్నారా లేదా అన్న దానిపై కూడా అధికారులు తీసుకునే అవకాశం ఉంది. దీనిపై అంటే పూర్తిగా మాత్రం అంటే ఈ ఇంకా బీఆర్కే అధినేత బొల్లా రామకృష్ణ కూడా ఇప్పటి వరకు అయితే అదే మీడియా ముందుకు ఏం చెప్పలేదు. కానీ ఈ సోదాలు మాత్రం ఇలానే కొనసాగుతున్నాయి. మొదటి ఈ 8 బృందాలు ఏం చెప్తాయి సాయంత్రం వరకు మీడియా ముందు, అంటే ఎలాంటి విషయాలు చెప్తారనేది వేచి చూడాలి. అలాగే ఇక బంజారా హిల్స్ చెక్ పోస్ట్ మాదాపూర్లో కూడా ఇళ్ళు కార్యాలయాలు జరుగుతున్నాయి అంటున్నారు. అంటే ఎక్కడెక్కడ ఎవరెవరి దగ్గర ఈ సోదాలు జరుగుతూ ఉన్నాయి? అంటే ప్రస్తుతం మాత్రం ఏదైతే దానికి సంబంధించి కుక్కట్పల్లికి సంబంధించి వాళ్ళ సొంత అదే కిరాయికుంటున్నటువంటి ఇంట్లో మాత్రమే రామకృష్ణ నివాసంలో సోదాలు చేస్తున్నారు. ఇతర దగ్గర బంధువులు, అదేవిధంగా ఆ కంపెనీకి సంబంధించి బినామీలుగా ఉన్న వారిపై కూడా దాడులు నిర్వహిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. ఎందుకంటే పెద్ద ఎత్తున హాస్పిటల్ కావచ్చు, ఫైనాన్స్ వ్యాపారం, రియల్ ఎస్టేట్ వ్యాపారం కూడా పెద్ద ఎత్తున చేస్తున్నటువంటి పరిస్థితి. ఒక్కసారిగా అంటే ఏదైతే పన్నులు కట్టడంలో అవకతవకలు అవి కూడా గుర్తించినట్టు కూడా తెలుస్తా ఉంది. ఈ యొక్క అవకతవకల వల్లనే ఈ యొక్క రైడ్స్ కూడా జరుగుతున్నటువంటి పరిస్థితి. కానీ ఒకేసారి 8 మంది బృందంతో మాత్రం ఐటీ అధికారులు అంతా కూడా సోదాలు నిర్వహిస్తున్నారు. మొత్తానికి ఈ యొక్క దీని సోదాలకు సంబంధించి ఇంకా పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. రైట్, థ్యాంక్ యూ రాజ్ కుమార్.